కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ కైలాష్ నేత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. సరే, ఏం చెప్తారు? కవిత అరెస్ట్ అయింది. ఇప్పుడు దాని విషయం మీద మీరు ఎట్లా స్పందిస్తున్నారు? అదేవిధంగా కవిత అరెస్ట్ అయినటువంటి 1 వీకే అంటే వారంలోనే ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈడీ. మరి ఏం చెప్తారు? అంటే కవితని కేజ్రీవాల్ వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కవిత మొదటి నుంచి కూడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి ఈ రాష్ట్రంలో ఓ పక్క భూములకు సంబంధించే కానీ సెటిల్మెంట్లే కానీ బతుకమ్మ పేరుతోటే కానీ వందల కోట్ల రూపాయలు సంపాదించి తెలంగాణలో ఉన్నటువంటి సంపదను మొత్తం దోచుకోవడానికి కుట్రమన్నటువంటి ఒక నాయకురాలు. ఆమె సమాజ సేవ కోసమో ప్రజల కోసమో వచ్చినటువంటి నాయకురాలు కాదు. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాంస్కృతిక పునర్జీవనం ఈమెతోటి రాలేదు. ఆనాటి చాకల ఇలమ్మ నుంచి తెలంగాణలో అనేక మంది కవులు, కళాకారులు, మేధావులు బతుకమ్మతో కానీ అదేవిధంగా తెలంగాణలో డప్పులే కానీ పాటలే కానీ ఆటలే కానీ మమేకమై నిరంతరం ప్రజలు తమ పనులు ఆనందాన్ని వెతుక్కుంటూ తెలంగాణ యొక్క యాసని భాషని గౌరవించుకుంటూ ముందుకు పోయారు. కానీ ఉద్యమ పేరుతోటి డబ్బులు దండుకున్నటువంటి ఏకైక నాయకురాలు కవిత మాత్రమే. ఇవాళ లిక్కర్ కుంభంలో అరెస్ట్ అయిందంటే ఏదో తెలంగాణకు ప్రమాదం వచ్చినట్టుగా వాళ్ళు చిత్రీకరించేటువంటి ప్రయత్నం. అంటే ఏంది? శివలింగం మీద తేలు, చెప్పుతోను కొట్టలేం, చేయితో తీయలేం. ఇది తెలంగాణ సమాజాన్ని ఆనాడు అడ్డు పెట్టుకొని వారు ఏదో దందా నడిపించారు. ఇది నడవదు. అవినీతి చేసిన మాట వాస్తవం, దొంగతనం చేసిన మాట వాస్తవం, దోపిడీ కోసం కుట్ర పన్ని సమాజాన్ని, ప్రజల యొక్క ఆస్తులని ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి తెలంగాణలో ఫ్యూడల్ వ్యవస్థ తీసుకురావడానికి కవిత, కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ యొక్క అనుచరులైనటువంటి వారు కానీ కేసీఆర్తో ఉన్నటువంటి కొంతమంది అనేక మంది కుట్ర చేసినటువంటి సందర్భంలో భాగంగా ఈనాడు కవిత ఈ రాష్ట్రంలో చేసినటువంటి దోపిడీ చాలకుండా తిరిగి ఢిల్లీకి పోయింది. అంటే ఏంటిది? ఇక్కడ సంపద సరిపోలేదు ఆమెకు. కాబట్టి మళ్ళీ సంవత్సరానికి 2-3 వేల కోట్లు కావాలి. అది ఢిల్లీలో అవకాశం ఉంది. దాన్ని చూసి అదేవిధంగా కేజ్రీవాల్కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇవాళ ఇంత సాత్సారం చేసింది అంటే అర్థం ఏంటిది? రాజకీయంగా లబ్ధి జరగాలి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కూటమిలో ఒక ఆప్ అనేటువంటి పార్టీ ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున గారి నాయకత్వంలో కాంగ్రెస్తో పాటు ఉన్నది. కాబట్టి ఇవాళ ఎలక్షన్ల ముందు దెబ్బతీయడానికి నరేంద్ర మోడీ చూసినటువంటి ఒక కుట్రగా, అమిత్ షా చేసినటువంటి కుట్రగా భావిస్తున్నాం తప్ప వారు నిజంగా అవినీతి జరిగి ఉంటే మేమేమీ దానికి అడ్డం పడటం లేదు. నిజంగా అవినీతి జరిగితే చేయాలి. కానీ దేశంలో సంపద మొత్తం అంబానీలకు, అదానీలకు వేరే కోట్ల రూపాయలు మాఫీ చేస్తూ, కార్పొరేట్లకు 7.5 లక్షల కోట్లు దోచిపెట్టి బ్యాంకులో రుణమాఫీ చేస్తూ రైతులకు రుణమాఫీ ఏమో జరగదు. దాదాపు 7.5 లక్షల కోట్ల సంపదను మొత్తం పెద్ద పెద్ద కార్పొరేట్లకు పన్ను మినహాయింపులు కానీ దోపిడీ కానీ ఇవన్నీ చేశారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల యొక్క రాజకీయ అస్తిత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాల యొక్క అస్తిత్వం మీద రాజ్యాధికారంలో రావడాన్ని జీర్ణించుకోలేక అగ్రకులాల ఆధిపత్యాన్ని, తర్వాత దేశంలో కార్పొరేట్ శక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని తప్పకుండా తెలంగాణ ఓడిస్తాం. ఈ రాష్ట్రంలో 100% మీకు ఒక రాజకీయంగా చెప్తా ఉన్నా, 17 పార్లమెంట్ సీట్లలో 15 సీట్లు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా గెలిచి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని, దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని, నిరుద్యోగుల ఆకాంక్షల్ని, రైతులకు సంబంధించిన కానీ ఇవన్నీ కూడా మనం ఓవరాల్గా చూస్తే సమాజంలో ఉండబడే బలహీన వర్గాలు, రైతులు, మహిళల యొక్క పక్షపాతిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తుంది. 100 రోజుల్లోనే 6 పథకాలు అయితే హామీ ఇచ్చినామో, సిలిండరే కానీ, ఆ విధంగా రైతులకు సంబంధించే కానీ, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కానీ, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని కార్యక్రమాలని మొత్తం మేము 6గా ఏవైతే చెప్పినామో ఇప్పటికే 5 పూర్తి చేసినాం. కాబట్టి దాన్ని ప్రజాపాలనగా, ప్రజాభవన్గా ఇవాళ దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారికి వస్తున్నటువంటి క్రేజీ. మననే ఇండియా టుడే విడుదల చేసినటువంటి ర్యాంకింగ్లో వారు దేశవ్యాప్తంగా ఏదైతే 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో దాదాపు వారి స్థానం చూస్తే మనకు అది 7వ స్థానంగా కనపడతా ఉంది. అంటే అనతి కాలంలోనే ఈ రాష్ట్రం యొక్క ప్రగతిని పరుగులు పెట్టించి 30,000 ఉద్యోగాలు ఇచ్చి, అదేవిధంగా రైతు బంధు కార్యక్రమం ఇచ్చి రైతుల యొక్క కన్నీళ్లు దూర్చడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అని చెప్పడానికి మేము ముందుకు పోతున్నట్టుగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని, బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించి ఎవరైతే తెర వెనుక అనేక మంది సామాజిక సంక్షేమ సంఘాల పేరుతోటి బీజేపీని మరి బలపరుస్తూ ఉన్నారో వాళ్ళు ఆలోచించమని కోరుతా ఉన్నా. వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకం, బలహీన వర్గాలకు వ్యతిరేకం, దళితులకు వ్యతిరేకం. అటువంటి పార్టీకి వాళ్ళ కొన్ని సంఘాల పేరుతోటి
ఉద్యమ సంఘాల పేరుతోటి రిజర్వేషన్ సంఘాల పేరుతోటి చేసేటువంటి మద్దతుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము కూడా సామాజిక శక్తుల అభిమానులం. అటువంటి వాళ్ళం ఇవాళ మా గుండె గాయమవుతుంది. ఎందుకంటే దళితుల మీద దాడి చేసి, బలహీన వర్గాల మీద దాడి చేసి, మైనార్టీల మీద దాడి చేసి, క్రిస్టియన్ల మీద దాడి చేసి, ఇటువంటి వాటికి ఎట్లా మద్దతు ఇస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుభిక్ష పాలన, సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాలకు న్యాయం, దళితులకు, బడుగులకు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నటువంటి విశ్వాసం పూర్తిగా ఉన్నది. అందుకే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. రేపు 17 పార్లమెంట్ సీట్లలో 15 సాధించి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇండియా కూటమి అధికారులకు వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అనేది స్పష్టం. సరే, ఇంకో విషయము, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీల్లో 5 అయితే పూర్తి చేశారు సక్సెస్ఫుల్గా. అంటే మీ ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేకిస్తూ ఎన్ని ఆరోపణలు చేసినప్పటికి కూడా మీరు చక్కగా చేసుకుంటూ వెళ్ళారు. మరి ఇప్పటికి కూడా అంటే కేసీఆర్ కుటుంబమే కావచ్చు, బీఆర్ఎస్ కొంతమంది నాయకులే కావచ్చు, వాళ్ళు ఆరోపించేది అంటే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు అన్నీ చేసాం అంటున్నారు, ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి అంటూ వందల సంఖ్యలో కూడా మీరు పేపర్లో చూసుకుంటే కూడా కొన్ని వెబ్సైట్లో పాయింట్స్ వైజ్గా కూడా ఒక 100 పాయింట్లు అంటే చూపిస్తున్నారు మీకు. అదేవిధంగా రైతు బంధు రుణమాఫీ ఎక్కడ అంటూ కూడా అడుగుతున్నారు. మరి మీరు దీనికి ఇచ్చే సమాధానం ఏంటి? ఒక విషయం మనం చేస్తా ఉన్నా, 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఒరిగింది ఏందో ఒకసారి వారు చర్చకు వస్తే మేము సిద్ధం. రుణమాఫీ జరగలే, దళితులు సీఎం చేయలే, డబల్ బెడ్రూమ్లు ఇవ్వలే, ఇంటికొక ఉద్యోగం ఇవ్వలే, 1,00,000 ఎకరాలకు సాగు భూమి ఇవ్వలే. తర్వాత ప్రతి మండల హెడ్క్వార్టర్లో కానీ గురుకుల పాఠశాలలు పెద్ద పెద్దవి కడతా అన్నారు, కట్టలేదు. తర్వాత జిల్లాలో నీమ్స్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్ తీసుకొస్తా అన్నారు, చేయలేదు. దళిత సప్లాన్ అమలు చేస్తున్నారు, చేయలేరు. దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు, చేయలేరు. ఇవాళ మేము చెప్తే 1000 వెళ్తాయి వాళ్ళ యొక్క పాపాలు. కానీ మేముగా డెడ్లైన్ పెట్టుకొని ఉచిత బస్సు అని చెప్పినాం, 500లకు సిలిండర్ అని చెప్పినాము, 200 యూనిట్లకు ఉచిత ఫ్రీ అని చెప్పినాము, రైతు సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాము. రాబోయే రోజుల్లో కార్యక్రమాలు చేస్తాం, చూడాలి కదా. ఇప్పుడు 9 సంవత్సరాలు మీరు గాడిద పనులు తోమిరా, ఏం చేసిర్రు బీఆర్ఎస్ పాలనలో? సమాజానికి ఏం చేస్తున్నారు? మహిళలకు ఏం చేస్తున్నారు? మహిళలకు మేము ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఓర్చుకోలేకపోతున్నాండి. ఏదో ఆటోలను అడ్డం పెడుతున్నారు. ఆటోలకు అన్యాయం జరగవచ్చు కాక కొద్దిగా ఆ అన్యాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి ఎట్లా న్యాయం చేయాలనేది ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ మళ్ళీ కొత్త పాయింట్ కూడా రైజ్ చేశారు. దీంతో పాటు అంటే వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చి 100 రోజులు కాలేదు, అప్పుడే లక్షల కోట్ల అప్పు చేశారు కాంగ్రెస్ పార్టీ. ఇది మీరు చేసినటువంటి అంటే మళ్ళీ ఇదంతా కూడా ప్రజల మీదే పెట్టేటువంటి భారం ఉంది అంటూ కూడా కొంత ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి ఏం చెప్తారు? సిగ్గు శరం లేనటువంటి వాళ్ళు ఏదైనా చెప్తారు. రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళు మొత్తం 9 లక్షల కోట్లు అంటే 7.5 లక్షల కోట్లు ఏమో డైరెక్ట్గా తీసుకున్నారు. ఇంకా 2.5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి 2.5 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను దోసుకున్నారు, ఔటర్ రింగ్ రోడ్ దోసుకున్నారు, ఉష్కను దోసుకున్నారు. ఇక మిగిలింది మనుషుల్ని ఎట్లా దోచుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే మానవ అక్రమ రవాణా అని మనం వింటుంటాం కదా, అది రేపు చేయడానికి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుంది తప్ప తెలంగాణలో ఈ మట్టిలో ఈ నేలలో తిరుగుబాటు ఉంది కాబట్టి వాళ్ళని చిత్తుగా ఓడించారు. వాళ్ళ కుటుంబం బాగుపడ్డది. హరీష్ రావుకు మంత్రి పదవి వచ్చింది, కేటీ రామారావుకు వచ్చింది, సంతోష్ రావుకు వచ్చింది, వినోద్ రావుకు వచ్చింది, ఎర్రబెల్లి దయాకర్ రావుకు వచ్చింది, కవితా రావుకు వచ్చింది, అందరికి వచ్చింది. మీరు రావులు ఉంటే మాకేవి రావు. కాబట్టి తెలంగాణ సమాజం మీరు మళ్ళీ రావద్దు నాయన అని మీ పార్టీలో 100 రోజులు కాకముందుకే పేక మెడలాగా ఊలిపోతుంది. ఇవాళ 100 సంవత్సరాలు 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో రాకపోయినా మేము నిలబడ్డాం. 100 రోజులలో మీ దాంట్లో ఉన్న వాళ్ళు గోడలు దుంకుతుర్రు. దేనికి దుంకుతుర్రు? నియంత్రిత పాలన, నీలో అప్రజాస్వామిక విధానాలు, ప్రజలని తర్వాత నియంతృత్వంగా వ్యవహరించి మంత్రులకు అపాయింట్మెంట్ ఇక ఎమ్మెల్యేలని నీ గొడ్ల కాసే అంటే అద్వానమైన పరిస్థితులలో మరి బందర్తోట్లు కట్టేసుకున్నటువంటి ఎమ్మెల్యేలని నువ్వు ఆ రోజు 12 మందిని తీసుకుంటే సిగ్గులేదు. ఇలా మాట మాట్లాడుతున్నావు కేసీఆర్. నేను పండబెట్టిరు కదా ప్రజలు, ఓకే పట్టు రాదు 1 సంవత్సరం దాకా. నీకు ఇప్పుడే రాజ్యం కావాలి, ఎందుకంటే నువ్వు పీడలిస్టు. పేద ప్రజని దోచుకోవడానికి ఒక దండుపాల్యం. ఇప్పుడు మొన్నటి వరకేమో పులి వచ్చింది, సింహం వచ్చింది, బయటకు వచ్చింది కాస్కోర్ అంటూ కూడా కేసీఆర్ కొన్ని శపథాలు అయితే చేశారు. మరి ఇప్పుడేమో అందులో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఒక్కొక్కరు అక్కడ రాజీనామా చేస్తూ కూడా మీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఇప్పటికీ మరి ఏం చెప్తారు దీనిపైన? అంటే ఇప్పటివరకు ఎంతమంది చేరారు, ఇంకా మీదట ఎంతమంది చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది? మరి వాళ్ళు విసిరినటువంటి సవాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఒకటే మేడం,
ఎమ్మెల్యేలైనా లేకపోతే మరెవరైనా అవసరాల కొరకు వస్తారు. వాళ్ళు ఏదో బంగారు తెలంగాణ అంటారు కంటే బంకశెక్కల తెలంగాణ ఏముంది? తెలంగాణలో ఉన్న కాడికి నాశనం చేసిండు కేసీఆర్. ఏమి లేదు, అవసరాల కొరకే వస్తారు. నేను చెప్పాలంటే నేను చెప్తే బాగుండదేమో, కానీ అవసరాల కొరకు వాళ్ళు చేసినటువంటి పాపాలను ప్రాయచిత్తం చేసుకోవడానికి కాంగ్రెస్లోకి వస్తున్న వాళ్ళని మేము కాదంటలేము. కానీ మొదలుపెట్టింది ఎవరు? కేసీఆర్ కదా. కానీ ఇవాళ కేసీఆర్ ఏదో మాటలు మాట్లాడుతుంది, పులి వస్తుంది, అది వస్తుంది. ఏం పులి? పిల్లి లేక ఇంట్లో పండుకున్నావు. నీ బిడ్డను తీసుకుపోయి జైలు వేసారు. రేపు కేటీ రామారావుని, హరీష్ రావుని అరెస్ట్ చేసి పండబెట్టి తొక్కుతారు పోలీసు వాళ్ళు. ఇది మర్చిపోవద్దు. ఎందుకంటే దోచుకున్నాడు. 100 బయటకు వస్తే వచ్చింది. నువ్వు అయితే చేసిన తప్పే కదా, దొంగతనమేగా, దోపిడేగా. రేపు కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ కుటుంబం ఖచ్చితంగా చెంచల్గూడ డబల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాం మేము. రేపు చెంచల్గూడలో 5 లక్షలతో డబల్ బెడ్రూమ్ కేసీఆర్ కట్టిస్తున్నాం. ఆన్నే వండుకుంటాడు, పామ్ హౌస్లో వండుకుంటాడు. కేలు గతం దుగ్నం బంధు. వీళ్ళు ఈ రాష్ట్రం నుంచి బీచానం ఎత్తి నాంపల్లి దర్గా దగ్గర ఎవరు హనుమంతరావు అన్న చెప్పిండు కదా, అల్లాకే నాంపే 1 రూపాయి దేదో బాబా అని కేసీఆర్ కుటుంబం ఆడుకోబోతాం. బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కూడా అనేది ఏంటంటే, కవిత అరెస్ట్ అయినప్పుడు ఒక పక్కనేమో మోడీ గారి రోడ్ షో జరిగింది. అప్పుడేమో అంటే ఇద్దరిది ఒకటేసారి జరిగింది, ఒకే టైంలో. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏకమై కుమ్మక్కై కావాలని ఎన్నికల వేళ కావాలని ఇదంతా కలిసికట్టుగా చేసినటువంటి కుట్ర అంటున్నారు. మరి మీరేం చెప్తారు? ఇది ఎట్లుందంటే మొగని కొట్టి మొగశాలకి ఎక్కినాడు. 9.5 సంవత్సరాలు రాష్ట్రపతి బిల్లు, ఉపరాష్ట్రపతి బిల్లు, జీఎస్టీ, డిమానిటైజేషన్, దేశంలో అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను భారతీయ జనతా పార్టీ బిల్లుల రూపంలో తీసుకొస్తే వాళ్ళకు అంటగాగి వాళ్ళకు పొత్తులో పోయి తెర వెనుక నుంచి కాళ్ళు పట్టుకొని ముందరకు వచ్చి మేకపోతు గంభీర్యాలు చేసి బిడ్డని ఇడిపించుకోవడానికి ప్రయత్నం చేసి చివరికి వచ్చి బోర్లా పడి తిరిగి కాంగ్రెస్ బీజేపీ ఒకటంటే నమ్ముతారా మేడం? ఇప్పుడు ఆకాశం భూమి కలుస్తుందా? అది ఎన్నడూ కాదు. కాంగ్రెసే, భాజపానే. కానీ ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని మింగేసి తెలంగాణలో విలీనం చేసుకొని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేటీ రామారావు కాబోతుండు. కిషన్ రెడ్డిని దింపుతారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది. వీళ్ళు చేసినటువంటి అవినీతి మీద అని ఏదైతే మరి చెప్తా ఉన్నారో, ఏది మన ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పిండ్రు కదా వాళ్ళు, అది జరగదు. ఇండియా కూటమి అధికారంకి వస్తుంది, రాహుల్ గాంధీ నాయకత్వంలో వస్తుంది. దాన్ని మరిపించడానికి చిన్న పార్టీలను దాని జేబులో వేసుకుంటుండు. అక్కడ మన చంద్రబాబుతో పొత్తు పెట్టుకుండు, మన దాకా తిట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి ఇదంతా మనం ఆలోచన చేస్తే ఎన్డీఏ రాదు ఈ దేశంలో ఖచ్చితంగా. ధరల పెరుగుదలకు కానీ, ఉద్యోగాలు రాని వారు కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కానీ, అగ్రకుల పేదలు కానీ, రిజర్వేషన్లుగా మరి ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో ఈ దేశంలో ఇందిరమ్మ పాలన, సోనియమ్మ పాలన కావాలంటే ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు.